అప్పుడు ఇయ్యలే. ఎస్సీ వర్గీకరణ వచ్చినప్పుడు నువ్వు మాట్లాడు మల్లన్న అని ఇచ్చే. రెండోది ఏంటంటే, ఏదైతే తీన్మార్ మల్లన్న కోసం ఓట్లేసి గెలిపించి కష్టపడ్డ ప్రతి ఉద్యోగి, ప్రతి నిరుద్యోగి, ప్రతి పార్టీ కార్యకర్తను ఖచ్చితంగా కడుపులో పెట్టుకొని వాళ్లకు సేవ చేయడానికే ఉన్నా ఖచ్చితంగా చేసి చూపెడతా. పిల్లలకి వెళ్ళిపోతే నేనేం చేయాలి? అవును, రమ్మనే అంటున్నా. నా దగ్గరికి రండి, 6 గ్యారంటీలు అమలు కాకపోతే. రమ్మనే అంటున్నాం. నా ఆఫీసు ఓపెన్ చేసి ఉంది. దాన్ని ఓవర్ యాక్షన్ చేయకు కానీ జరాలు అది బంద్ చేయి. అది తెలుస్తూనే ఉంది కానీ బంద్ చేయి తమ్మి, బంద్ చేయి. క్వశ్చన్ అడిగినా ఆమె, క్వశ్చన్ అడిగింది ఆమె, నీకే కాదయా. క్వశ్చన్ అడిగింది ఆమె. ఎవరు? నీ క్వశ్చన్ ఏందో అడుగు, నీ క్వశ్చన్ అడుగు బాయ్ సాబ్, నీ క్వశ్చన్ ఏందో అడుగు ఫస్ట్. ఆమె అడిగిన క్వశ్చన్ నీకు అర్థం కాకపోతే అర్థం చేసుకో. ఆ సోదరు అడిగింది ఏంది? 6 గ్యారంటీలు అమలు చేయకపోతే నా దగ్గరికి రండి. నా దగ్గర రండి, కొట్లాడడానికి సిద్ధంగా ఉన్న ప్రజలకి. ప్రభుత్వంతో కొట్లాడతాం, హామీలు ఇచ్చిన వాళ్ళతోటి. కేసీఆర్ చేసినది కొంత పర్ఫెక్ట్ గా అనిపించింది. అయితే బయట పెట్టలేదు కానీ ఆ ఎంహెచ్ఆర్డి వెబ్సైట్ లో ఉన్నాయి అవి. మొత్తం లేకుండా లేవు. ఇప్పుడు డౌన్లోడ్ కొడితే అందరికి వెళ్తాయి అవి. కేసీఆర్ గాడుప ఇంకో గాడుప నాకెందుకు బాయ్ సాబ్? బీసీల దిక్కు అయితే గాడుపు మారింది. ఇప్పుడు నా దగ్గర వీడియో ఉంది, నేను రిప్లై ఇయ్యలేదని చెప్పి ఆయనే చెప్పిన వీడియో ఉంది, ఇంటవా? ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే చెప్పిండు ఈ మాట. నేను రిప్లై ఇయ్యను, ఏం చేసుకుంటావో చేసుకోపో, గీలకిస్తానా అని చెప్పి పోయిండు. ఇయ్యలేదు బాయ్ సాబ్, అది ఇయ్యలేదు. అంటే వాళ్ళకో న్యాయం మాకో న్యాయం కాదు కదా. అట్లా మా రథం లాగడానికి ఆమె కూడా వస్తాడే, మేమెందుకు వద్దంటాం? బీసీ ఎందుకంటే ఇన్ని రోజులు మిమ్మల్ని మోసినాం కదా, ఇప్పుడు మమ్మల్ని కూడా మోయాల్సినటువంటి సమయం. ఇక అనివార్యంగా అందరు కూడా బీసీ చెప్పని చేయాల్సిందే. అంటే ఒకటి, ఆ రోజు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తే, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కులగణన జరుగుతుంది అనేటువంటి ఒక బలమైన ఆకాంక్ష మాలో ఉన్నమాట వాస్తవం. దానికోసం మేము చేయాల్సినటువంటి పనులన్నీ చేసినాం. వాళ్ళని గెలిపించుకోవడం అంటే రాహుల్ గాంధీ గారిని గెలిపించుకోవడం అని చెప్పినాం కూడా. సో కాబట్టి నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలనేటువంటి ఆకాంక్షతోటి చాలా వర్క్ చేసినాం. కానీ దురదృష్టవశాత్తు ఆయన ప్రధానమంత్రి కాలేకపోయాడు. అది నాకు వినిపించదు. నేనేమంటున్నా అంటే, నేను 14 నెలల్లో పదవి అయిపోతే మళ్ళీ గెలవాలనుకుంటే నేను వీళ్ళందరూ జోక్కుంటా కూర్చోవాలి బాయ్ సాబ్. విషయం ఏంటంటే, ఎక్కడ బాయ్ సాబ్ రెడ్లను తిట్టింది? నేను ఒకటి ఏమంటున్నా, తీన్మార్ మల్లన్న రెడ్లను తిట్టింది ఒక వీడియో చూపి నోటి మాట వద్దు, చూపి నీ దగ్గర ఏమైనా ఆధారం ఉంటే.
విడాకుల సభ ఇది తిట్టా. ఇప్పుడు మీ వాళ్ళని అడుగు దానికి సమాధానం వాళ్ళు చెప్తారు. ఎందుకంటే వాళ్ళందరూ క్లారిటీ ఇచ్చిన నేను అన్నది పర్టికులర్ పర్సన్ అనేటువంటి విషయం వల్ల, ఎందుకంటే ఈ వర్గాలను అవమానించినటువంటి వ్యక్తిని అన్న తప్ప అందరినీ కాదు అనే మాట చెప్పినా అందులో ఆ పేరు కూడా వాళ్ళే. నువ్వే 10 మాట్లాడినావు బాయ్ సభలకి ఛాన్స్ పాపం. ఇప్పుడు నేను ఒకటి ఏం చెప్తా ఉన్నా, తీన్మార్ మల్లన్న ఈ రఘు జర్నలిస్టులు మీరందరు కలిసి పోరాటం చేస్తే ఏర్పడ్డ వేదిక మీద వచ్చి కుర్చీలు వేసుకొని కూర్చున్నది మీరు. ఎవరిని ఎవరు గెలిపించారు బాయ్ సాబ్? ఇలా ఎవరిని ఎవరు గెలిపించారు? టిఆర్ఎస్ పార్టీకి పోయి వెంటనే కాంగ్రెస్ టికెట్ మీద మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక ఆయన గురించి నా గురించి చెప్తే నేను వాళ్ళ గురించి వాస్తవం ఏంటంటే నేను వాళ్ళ గురించి మాట్లాడను బాయ్ సాబ్. ఏదన్నా బీసీ ఆ తర్వాత కాస్ట్ సెన్సస్ ఈ షోకాజ్ నోటీస్ విషయంలో మీరేమైనా మాట్లాడితే నేను సమాధానం చెప్తాను. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఇచ్చిన పత్రం ఆయన తీసుకుపోయి సిఎస్ గారికి ఇచ్చి తీసుకురావాలి. అది వెంకటరెడ్డి గారిని అడగాలి మీరు. బీసీ వాదానికి లేదు, వాళ్ళు ఎందుకుంటారు? ఎస్, ఎంబీసీలకు సంబంధించి వాళ్ళ జనాభా ప్రకారం భవిష్యత్తులో వాళ్ళ వాటా అసెంబ్లీలో వాళ్ళకి దక్కాల్సిందే. రెండోది, ఎంబీసీలకు సపరేట్ బడ్జెట్ ద్వారా ఆ వెనుకబడిన వర్గాలను ముందుకు తీసుకురావడంలో ఖచ్చితంగా మా ప్రణాళికలు మా ప్రయత్నాలు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటివో చెప్పండి. ఈడబ్ల్యూఎస్ కోటా వాళ్ళ ప్రాబ్లం, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కోటా వాళ్ళ ప్రాబ్లం. బీసీలకు దక్కాల్సినటువంటి 25,000 ఉద్యోగాలను ఈడబ్ల్యూఎస్ కోటా పేరుతో ఎత్తుకొని పోయారు. అది వాళ్ళ ప్రాబ్లం. తీన్మార్ మల్లన్న మళ్ళీ చెప్తా ఉన్నా, పట్టభద్రులు ఎన్నో ఆశలతో నన్ను గెలిపించారు. వాళ్ళ ఆశయాలు ఎట్టి పరిస్థితులు వమ్ము కావు. నెక్స్ట్, ఇప్పుడు కాదు బాయ్ సాబ్, కాంగ్రెస్ పార్టీ నువ్వు గాడిదని నాతో అనిపిస్తా అంటే ఎట్లా చెప్పాలి? ఇప్పుడు మీరే అంటారు. ఇప్పుడు నేను దాన్ని గాడిద అనకపోతే గుర్రం అనకపోతే మీరే అంటారు. ఇప్పుడు మీరు కూడా నా లెక్కనే తయారైతే ఎట్లా? ఎస్, మరి మీరు కూడా చేయాలి, మరి మీరు కూడా రావాలి ఉద్యమంలోకి. బీసీ జర్నలిస్టులకు ఎస్సీ ఎస్టీ జర్నలిస్ట్ సోదరులకు కూడా చెప్తా ఉన్నా, ఎందుకంటే మీరు కూడా ఈ ఉద్యమాన్ని మీ అందరి సహకారంతో ముందుకు తీసుకుపోవడానికి సహకరించాలని చెప్పి రిక్వెస్ట్. మేము ఎవరినో ఎత్తుకొని తిరగడానికి సిద్ధంగా లేమనేటువంటి మాట చెప్పినాము. మేము ప్రతిదీ ఆచితూచి మా వర్గాలకు ఏది మంచో అది తీసుకొని పోతాము. ఇవాళ 33% రిజర్వేషన్ని 18-19% తీసుకొచ్చినటువంటి వ్యక్తులు మళ్ళీ 42 కావాలని ముందుకు వస్తాండి. నేనేం చెప్తా ఉన్నా, 42% ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినాక మా దగ్గర రావాలా అన్ని పార్టీలకు. అది జనాభా ప్రాతిపదికన బీసీలకు దక్కాల్సిన వాటా బీసీలకు దక్కాలి, ఓసీలకు దక్కాల్సిన వాటా ఓసీలకు దక్కాలి, ఎస్సీ ఎస్టీలకు దక్కాల్సిన వాటా ఎస్సీ ఎస్టీలకు దక్కాలి. ఎవరి పావు షేరు వాళ్ళు తిందాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అందరికి. అన్ని చేస్తాం, అన్ని చేస్తాం.
ఈ జానారెడ్డి గారి గురించి ఇప్పుడు ఏం మాట్లాడాలి తర్వాత మాట్లాడతాను బస్